హరిహర వీరమల్లు ఈ సినిమాని చీల్చి చెండాడుతున్నారు చాలామంది. ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి ట్రోల్ చేసి పడేస్తున్నారు. అంతా ఓకే. కొంతమంది మాత్రం ఏదో పెద్ద జరగరాని ఘోరం ఏదో జరిగిపోయింది అన్నట్టుగా అలాంటి రివ్యూలు పెట్టే వాళ్ళని చెప్పుతో కొడతా, అలా కొడతా, ఇలా కొడతా అని పాపం వాళ్ళ అభిమానాన్ని కూడా చాటుకుంటున్నారు. వాస్తవానికి మరి మిగతా సినిమాల గురించి ఇలా మాట్లాడినప్పుడు కూడా ఇలానే స్పందించాలిగా. సరే, ఈ గన్నాయిగాలతో మనకెందుకు. కానీ విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈ సినిమా కథ ఒక ఉదాత్తమైన కథలానే భావించవచ్చు. కానీ ఒక చిల్లర దొంగ లాంటి వ్యక్తిని అతని ఫ్లాష్ బ్యాక్లో చాలా ఉదాత్తమైన బ్యాక్గ్రౌండ్ ఉంది అని చూపించి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేయటం ఒకటి. అసలు పేలవమైన కథనం టేకింగ్ అంటాం కదా, చాలా స్లో నరేషన్. అది ఎందుకు అలా చేశారనేది నాకు అర్థం కాదు. అదేమన్నా టాక్టిక్సా? సినిమాని వీలైనంత ఎందుకంటే ఈ సినిమా క్లైమాక్స్లో ఈ హైందవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఆ హీరో అలా చూస్తూ ఉండిపోతాడంటే ఏంటి, ఎమోషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ఎమోషన్ క్రియేట్ అవ్వాలి అక్కడ. ఇప్పుడు స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్గా ఉంటే ఆ తర్వాత హీరో కొట్టే షాట్కి అంత బలమైన అప్లాజ్ వస్తుంది. ఇక్కడ బలమైన అప్లాజ్ రాలేదు. పైగా అంత పవర్ఫుల్ ఫైటు కాదు అది. దానికోసం 56 రోజులు ఖర్చు పెట్టాము మేము అంటే ఎందుకు ఖర్చు పెట్టారు అంతగా? ఒక చీప్ అంటే చీప్ గ్రాఫిక్స్. నాకు పవన్ కళ్యాణ్ చూసి జాలేసింది చాలా సన్నివేశాలు. ఇలా చేశారేంటి ఈ సినిమాని అని. ఇప్పుడు ఒకటి వయసు మీద పడటం, లేదు డైరెక్టర్ చెప్పినట్టు చేయటం, లేదు మనంతటి మనం అలా చేసామా? ఆ మూమెంట్స్ అంటే ఈ సినిమాకి ఉన్న హైప్ని బట్టి ప్రేక్షకులు ఏమనుకుంటారు, ముఖ్యంగా ఫ్యాన్స్, మా హీరో చాలా ఫెరోషియస్గా డ్యాన్స్ చేస్తాడు, ఫైట్స్ చేస్తాడు అనుకుంటే ఇంత చప్పగా చూపిస్తే ఆ క్యారెక్టర్ పేరులో ఉన్న ఫోర్సు సినిమాలో లేకపోతే ఎలా? ఇంత గొప్ప కథకి మళ్ళీ ఇంకొక అక్కడి నుంచి ఇక్కడి నుంచి అరువు తెచ్చుకున్న సీన్లు. మొదటి సన్నివేశంలో ఆ బాహుబలిలో ఇలా చెయ్యెత్తే సీన్ ఉంటుంది కదా, వడ్డాతి పాపయ్య గారు 50 ఏళ్ల క్రితం రాసినటువంటి చిత్రంలో. దాన్ని కాపీ కొడదామా వద్దా అన్నట్టు ఆ సీన్ ఒకటి. తర్వాత బాహుబలిలో ప్రభాస్ వెంట ఈ మన సత్యరాజు వెళ్తూ హీరోయిన్ని చూసి మనసు పారేసుకునే సన్నివేశాల్లాగా కొన్ని సన్నివేశాలు. ఎందుకు ఇలాంటి అతుకుల బొంతనెంచుకున్నారనేది నాకు అర్థం కాలేదు. అలా ఎందుకు తీయాలి? తీసి ట్రోల్ కావాల్సిన అవసరం ఏంటి? అంత ఖర్చు అయిన సినిమాకి అంటే అవ్వలేదని క్లియర్గా కరెక్ట్గా చెప్పవచ్చు. వాళ్ళు చెప్తున్న బడ్జెట్ చాలా ఎక్కువ చెప్పారు. ఎందుకు? నెత్తిన చేతులు పెట్టించడం. ఈ మాట అంటే ఎవరికైనా కాలితే వాస్తవం ఇదే కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు చెప్తారు. ఇప్పుడు ఏమీ లేని ఈ సినిమాకి అంటే మేము నిజంగా తీయాలనుకుంటే విరూపాక్షాలయం దగ్గర హరిహర దేవరాయలు ఎలా అయితే హైందవ మత స్థాపనకి ఉద్ధరణకి నడుం బిగించాడు అని మీరు చెప్పాలనుకుంటే గొప్ప సన్నివేశాలు సృష్టించవచ్చు. మొదట్లో ఆ హీరోయిన్ క్యారెక్టర్ దగ్గరికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అది మనకు బందిపోట్లు ఎన్టీఆర్ గారి సినిమాలోని సన్నివేశాలు కనిపిస్తాయి, బ్లాక్ అండ్ వైట్. పోనీ అది యాజ్ ఇట్ ఈజ్గా చేసినా సరిపోయేది కదా, అవి వదిలిపెట్టేశారు. ఈ సినిమాని జానపద సినిమాగా చేయాలనుకున్నారా, సాంఘిక సినిమా చేయాలనుకున్నారా? ఇప్పుడు ఔరంగజేబు సినిమా అంటే ఫిక్షన్, ఓకే. మనం ఔరంగజేబు హయాంలోనే ఈయన ఉన్నాడు అనుకుందాం, మనకి ఎవరికి తెలియదు కాబట్టి ఉన్నాడు అనుకుందాము. ఔరంగజేబుని వీరమల్లు చంపలేదు కదా, మరి అప్పుడు వీరమల్లు హీరో ఎలా అవుతాడు? వీరమల్లుని ఔరంగజేబు ఏదో రకంగా చంపటము, ఇంకో రకంగా ఆయన్ని అంతమొందించడం జరుగుతుంది. ఇలాంటి కథలో హీరోని ఔరంగజేబు మీదకి దాడికి పంపిస్తే ఏం జరుగుతుంది అంటే, రెండో పార్ట్ ఒకవేళ వస్తే ఆ రెండో పార్ట్లో ఇది చూపిస్తారా? అంతే కదా. పైగా ఆ చివర్లో ఆ గ్రాఫిక్స్ సన్నివేశాల్లో గాలి దుమారం లేగుతుంటే ఆ ఇద్దరు సంఖ్యలతో ఒకళ్ళనొకళ్ళు పట్టుకుంటారు చివర్లో. అది ఎక్కడి నుంచి తీసారు? ఇదే కదా, త్రిబుల్-ఆర్లో సన్నివేశాలే కదా. ఎందుకు అలా కాపీ కొట్టాల్సిన అవసరం ఉంది? పైగా ఆ చివర్లో ఆ గొలుసుని పట్టుకునే పవన్ కళ్యాణ్ చివరి కాళ్ళకి కట్టేసి ఉంటుంది. ఎలా వచ్చింది అది కాళ్ళకి? ఇలాంటి లాజిక్లు అడగొద్దా? ఓకే, అడగేయం. కానీ
ఇదంతా కూడా ఏది అసలు ఔరంగజేబు దగ్గరికి వీళ్ళని పవన్ కళ్యాణ్ టీముని పంపించేటట్టే ఇదే ఆయన వేసిన ట్రాప్ అనుకుంటే ఇది వాల్తేరు వీరయ్యలో చిరంజీవిలాగా నువ్వేనా ఎరా ఇదిగో నా స్వర ఏదో డైలాగ్ లాగా చేస్తే అంత పేలవంగా ఎలా చేశారు? కాదు కదా, అలా చెయ్యకూడదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి మనము? సన్నివేశాలని గ్రిప్పింగ్గా రాసుకోవాలి. 5-6 ఏళ్ళు కష్టపడి కూడా ఇలా ఇంత పేలవంగా ఎలా తీయగలిగారు? ఆహార్యము అంతగా నప్పల, అంటే ఆ షేప్, బాడీ షేప్ పవన్ కళ్యాణ్ అంటే అన్ని మైనస్లేనా అంటే ఆ చివరిలో కాస్త గ్రిప్పింగ్ తీసుకురాగలిగారేమో కానీ దాన్ని కూడా పార్టీ పరమైన కార్యక్రమాలుగా వాడుకునేటానికి మాత్రమే తీశారనేది విమర్శ. ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? జ్యోతికృష్ణకి ఇస్తారా? కృషికి ఇస్తారా? పవన్ కళ్యాణ్కి ఇస్తారా? ఎవరికి ఇస్తారు? చివరికి ఏమవుతుంది అంటే ఈ సినిమా ఒక నిష్ఫల ప్రయోజనమైన సినిమాగా, అందరి కెరీర్లో చెత్త సినిమాలు వస్తాయి, అదే పెద్ద విషయమేం లేదు. ప్రతి హీరోకి ఉంటాయి, ఈ హీరోకి ఇది ఒక చెత్త సినిమా అనుకోవటం. కానీ ఒక ఉదాత్తమైన లక్ష్యాన్ని ప్రకటించి ఇలా దీన్ని అంటే పేలవంగా ముగింపు అనేది ఏంటంటే ప్రత్యర్థులు కూడా జాలిపడేటట్టు తీశారని చెప్పాలి, ఒక మాటలో చెప్పాలంటే. అంతే, మిగతా వాళ్ళలాగా నానా రకాలుగా అలా ఉంది ఇలా ఉందని చెప్పి వ్యూస్ సంపాదించుకోవాల్సిన అవసరం మనకి లేదు. బాయ్.